రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని రాణి ఇంజన్ వాల్యూ లిమిటెడ్ కంపెనీలో బ్రిక్స్ దేశాల కార్మిక సంఘాల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి 14 దేశాలకు చెందిన సుమారు 45 మంది విదేశీ ప్రతినిధులు హాజరై కార్మికుల సామాజిక ఆర్థిక భద్రతపై విస్తృతంగా చర్చించారు. ప్రతి కార్మికుడికి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని, ప్రతి పరిశ్రమలో కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతినిధులు సూచించారు. అలాగే కృత్రిమ మేధస్సు సాంకేతికతను కార్మికులు చేయలేని పనుల్లో మాత్రమే వినియోగించాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఎస్ జాతీయ అధ్యక్షుడు ఎస్ మల్లేశం, ఆల్ ఇండియా సంఘటన మంత్రి పి సురేంద్రన్, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి రామరెడ్డి, రాష్ట్ర సంఘటన మంత్రి జె రామ్మోహన్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాణి సంస్థ ప్రతినిధులు రెడ్డి కుమార్, మహేశ్వరరావు, ఉద్యోగులు శ్రీరాములు, వీరేశం, ఇతర కార్మికులు, విదేశీ ప్రతినిధులు పాల్గొని కార్మిక సంక్షేమంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కంట్రీస్లో ఉన్నటువంటి కార్మిక సంఘాల యొక్క సదస్సు హైదరాబాద్లో ఈ నెల 14-15వ తేదీల్లో హైదరాబాద్లో చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించినంత వరకు దాదాపుగా 14 దేశాల నుంచి 45 మంది ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు, అదేవిధంగా 70 మంది మన దేశంలో ఉన్నటువంటి వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. బ్రిక్స్ దేశాలంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, వీటితో పాటుగా ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్, పార్ట్నర్ కంట్రీస్ కలిపి 21 దేశాల సమూహము. ఈ దేశాలన్నీ కలిపితే ప్రపంచ జనాభాలో దాదాపుగా 49% జనాభా ఈ దేశాలలోనే ఉన్నది. ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా చూసినట్టుంటే 43.1% దాదాపుగా ఆర్థిక వ్యవస్థ కూడా ఈ దేశాలలో ఉన్నది. ఇది ఒక బలవంతమైనటువంటి సమూహం. ఈ సమూహము ప్రతి సంవత్సరం వీటి యొక్క సదస్సు జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వాటి యొక్క ప్రెసిడెన్సీ మారుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం దీని యొక్క ప్రెసిడెన్సీ బ్రెజిల్ నాయకత్వం వహించింది. ఈ సంవత్సరం భారతదేశం యొక్క వహిస్తూ ఉన్నది. వచ్చే సంవత్సరం చైనా వహిస్తుంది. ఈ రకంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి యొక్క నాయకత్వం వహించినటువంటి సందర్భంగా భారతదేశంలో అనేక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి కార్మిక మంత్రుల యొక్క సమావేశం, విధంగా కార్మిక సంఘాల యొక్క సమావేశం. ఇందులో ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల్లో 4 అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఒకటి సోషల్ సెక్యూరిటీ, సాంఘిక భద్రత అనేటువంటి అంశం అవుతున్నదో దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు, చిట్టచివరి కార్మికుల వరకు కూడా సాంఘిక భద్రత అనే అంశం ఇవ్వాలి. ఉదాహరణకి ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఈ దేశంలో కేవలం 8 కోట్ల మందికి మాత్రమే ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి పొందుతూ ఉన్నారు. మరి దేశంలో 50 కోట్ల మంది ఉన్నారు. 8% అంటే కేవలం 15% మాత్రమే ఈ దేశంలో 2 సంవత్సరాల్లో ప్రావిడెంట్ ఫండ్ పొందుతూ ఉన్నారు. అదేవిధంగా చూడండి ఈఎస్ఐ ఈ దేశంలో మొత్తం 3,50,00,000 మందికి మాత్రమే ఈఎస్ఐ సౌకర్యం పొందుతూ ఉన్నారు. మన దేశ జనాభాలో 3.5 కోట్ల మంది మాత్రం అంటే దాదాపుగా 8% మంది కార్మిక వర్గానికి ఈఎస్ఐ యొక్క ఫలితాలు అంతా ఉన్నాయి. ఈ రకంగా మొత్తం బ్రిక్స్ దేశాల్లో కూడా ఇలాంటి ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏవైతున్నాయో చిట్టచివరి కార్మికులకు ఇవ్వాలంటే ఒక అంశం. రెండవది, రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏతున్నదో విచ్చలవిడిగా యాజమాన్యాలు అమలు చేస్తూ ఉన్నాయి. దాని మూలంగా పని ప్రదేశంలో కూడా వీటిని వాడటం మూలంగా కార్మికులకు పని అనేటువంటిది పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పని అనేటువంటిది పోయే పరిస్థితిగా ఉండకూడదు. పని కల్పించే రకంగా ఉండాలి. ఎక్కడైతే పని మనం చేయలేము, మానవుడు చేయనటువంటి పని కార్మికుడు చేయలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ మానవాళిని వాడాలి.
అంతేగాని ఇక ఏఐని వాడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి అనేది మన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ హ్యూమన్ ఫేస్ అంటే రెండవ అంశం. మూడో అంశం అవుతున్నదో మన యొక్క స్కిల్లింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి స్కిల్లింగ్ ఏ రకంగా ఉంది, భవిష్యత్తులో మన స్కిల్స్ ఏ రకంగా అవసరం, స్కిల్లింగు, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అటువంటి కార్మికులకి ఇంకా స్కిల్ లెవెల్ పెంచడం మూలంగా ఇంకా వారి యొక్క పని ప్రదేశంలో ఉద్యోగాలు పోకుండా భవిష్యత్ కాలంలో వాళ్ళ ఉద్యోగాలు మనం కాపాడగలుగుతాం అంటే ఒక అంశం. చివరి అంశం ఏంటంటే మహిళలు భవిష్యత్తు యొక్క పని ప్రదేశంలో వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది మహిళలకు. ఇక 4 అంశాలపైన గత 2 రోజులకి చర్చలు జరిగినాయి. వాటిని ఒక డిక్లరేషన్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క డిక్లరేషన్ యొక్క నిర్ణయాన్ని నిన్న సాయంకాలం కార్మిక మంత్రుల సమావేశం కూడా హైదరాబాద్లోనే జరుగుతున్న సందర్భంగా ఆ యొక్క సమావేశానికి వెళ్ళి మా యొక్క చైర్మన్గా ఆ యొక్క సమూహం కార్మిక శాఖ మంత్రుల యొక్క సమావేశంలో ఈ డిక్లరేషన్ ఎత్తున్నదో నిర్ణయాన్ని వారికి తెలపడం జరిగింది. దాన్ని అమలు చేసి దాన్ని భవిష్యత్తులో ఈ బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఈ బెనిఫిట్ ఇవ్వాలని కోరడం జరిగింది.